యాక్చువల్గా అంటే వచ్చేటప్పుడు ఒక ఐడియా వచ్చింది, మీకు కూడా చెప్పలేదు. మమ్మీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నిజంగానే. ఎందుకు అనిపించింది వచ్చేటప్పుడు, అది ఏమి అనేది చెప్తా. అది కాస్కోలో ఉంటుంది. అది పోదాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న ఈ మైక్రోవేవ్ని ఇక్కడ ఫిట్ చేసినాం కదా, ఇదైతే బాగా వర్క్ చేస్తూ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే 2 months అయిపోయింది మేము ఇది తీసుకొని. కొంచెం డౌట్ వస్తూ ఉండే, ఒకవేళ పని చేయకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది కదా అని. సో ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు టైం 2 o'clock అయింది. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 anything. Oh yeah. ఈ రోజు నాకు కొంచెం పని ఉంటే జున్ను నేనే కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినాను. దాని తర్వాత ఆ పనులన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ ఇప్పుడు 2 o'clock వెళ్తున్నాను. నార్మల్గా అయితే ఈవినింగ్ 6కి 5కి అట్లా అయిపోయేది. ఈరోజు 2కి అయిపోతుందంట. దాని తర్వాత హనీకి ఈరోజు 4:30కి అనుకుంటాను. హనీని అయితే జున్నుని డ్రాప్ చేసింది. సో హనీకి 4:30కి అంట. ఫస్ట్ జున్ను పికప్ చేసుకుందాం, దాని తర్వాత చూద్దాం పరిస్థితి. Life is our paintbrush, and we are in no rush to use up all the colors of the rainbow. Red, green, orange, yellow, blue, indigo and violet too. These are all the colors of the rainbow. Yeah, we're making rainbows. Yeah, we're making rainbows. Yeah, we're making rainbows. ఇప్పుడే జున్ను గారిని పికప్ చేసుకున్నాను. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, మన వాళ్ళు, మన ఇండియన్స్ అన్నమాట. ఒక అబ్బాయి వచ్చేసి ఆర్యన్ అని ఉంటారు, ఇంకొకరు పూజ మనకి చిన్నప్పటి నుంచి, అంటే వీళ్ళ హై స్కూల్ నుంచి మా ఫ్రెండ్ అన్నమాట. ఆర్యన్ కూడా అవును కదా, హై స్కూల్ కదా. కాకపోతే ఆర్యన్ తెలుగు కాదు, పూజ అయితే తెలుగు. ఆర్యన్ హిందీ, నార్త్ ఇండియన్. అయినా కూడా ఆర్యన్ మన వీడియోస్ బాగా చూస్తానంట. ఇంకా పూజ అయితే చూస్తుంది, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా అంటే వచ్చేటప్పుడు ఒక ఐడియా వచ్చింది, మీకు కూడా చెప్పలేదు. మమ్మీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నిజంగానే. ఎందుకు అనిపించింది వచ్చేటప్పుడు, అది ఏమి అనేది చెప్తా. అది కాస్కోలో ఉంటుంది. అక్కడ పోదాం. చాలా రోజులు అయిపోయింది ప్రతి గిఫ్ట్ ఏమి ఇవ్వక, సర్ప్రైజ్ గిఫ్ట్. ఈరోజు ఫుల్ బిజీగా ఉంది ఆఫీస్ వర్క్ లో. సో ఇస్తే కొంచెం కూల్ అవుతుంది. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 anything. Oh yeah. ఇప్పుడే కాస్కోకి వచ్చినాము. ఇందులోనే ప్రతికి ఇష్టమైనది ఉందన్నమాట. ఆ ఇష్టమైనది ఏంది అని నాకు తెలుసు. లోపలికి పోయిన తర్వాత చూపిస్తా. ఎందుకు రానికి ఈరోజు తొందర అయిపోయింది? మీటింగ్ ఒకటే ఉంది కదా. పిఎస్ ఉన్నాయా? కొత్తగా వచ్చినాయి ఇవి. మరి ఇవేంటి? అదే కాస్కోలో లేవు కదా. అవి నింటెండర్ ఉన్నాయి. ఇది $800 ఇది. ఇది యాక్చువల్ స్టాండర్డ్ ప్రైస్. ఇది స్విచ్ లాగా మనకు అవసరం లేదు. ఇక్కడ ఇదే ఐలోరా ఇక్కడ. ప్రతికి ఇష్టమైనది అండ్ నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకోయింది ఇది. ఇది నాన్ స్టిక్ పాన్ సెట్. ఇవి 11 pieces వస్తాయి. ఇది $250. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ సెట్లో ఉంటాయి. ఇది హెవీ ఉంది.
లాస్ట్ టైం ప్రతి కాస్కోకి వచ్చినప్పుడు ఇది చూసి ఇది చాలా బాగున్నాయి అట్లనే అది టిక్ టాక్లలో దానిలలో ఫేమస్ అంట ఇది, ప్లస్ చాలా మంచివి అనేసి చాలా మంది చెప్తున్నారంట. సో ఇవి ఇంట్లో ఉండేటివి అన్నీ కూడా తీసేసి ఇవి పెట్టుకుందాం ఒకసారి బాగుంటాయి, ప్లస్ ఇంట్లో ఉండేవి కూడా చాలా రోజులు అయిపోయి తీసుకొని ఎక్కువ రోజులు వాడకూడదు నాన్ స్టిక్ అనేసి అనింది. కాకపోతే $250 ఎక్కువ అని చూసి వద్దులే, $250 అయితే ఎప్పుడైనా సేల్లో ఉంటుంది, అంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ లేదా బ్లాక్ ఫ్రైడే వస్తుంది కదా అప్పుడు సేల్లో ఉన్నప్పుడు తీసుకుందాం అనేసి పాపం సాక్రిఫైస్ చేసింది. సో దానికోసమనే ఇప్పుడు నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మనకి అదేది సేల్లో వచ్చినా కూడా ఒక $20 $30 తగ్గుతుంది అంతే, ఎక్కువ తగ్గదు అంతే. ఒకవేళ తగ్గినా అంతే 20-30 కన్నా ఎక్కువ తగ్గదు. దాని బదులు ఒకసారి ఇప్పుడే తీసిపోదామనేసి అని అనుకుంటున్నాను. ఏమంటావు? ఓకే, ఇష్టమవుతుందా లేదా తిరుగుతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ నుంచా? ఓకే ఓకే. సో ఇది తీసుకెళ్దాం, తిట్టుందో హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలియదు. ఇదైతే తీసుకుంటున్నాను, ఏమన్నా అన్నని ఇంకా చినిగిపోయింది కొంచెం. ఇక్కడైతే తీసుకోవాల్సినవి అయితే ఏమీ లేవు, మొన్ననే వచ్చింటివి. పాలు, ఎగ్స్ అని తీసుకున్నాము. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని రోజుల్లో హాలోవీన్ వస్తుంది, సో దానికోసమని ఇవన్నీ కూడా పంప్కిన్స్ ఆల్రెడీ వచ్చినాయి. దీన్ని కట్ చేసి దీనికి ఐస్ నోసు పెట్టి లైట్ పెడతారు. ఎప్పుడురా అది? అక్టోబరా? మరి ఇప్పుడే ఏం చేసుకో, 1 month నుంచి పెడతారు కదా మామూలుగా. ఓకే. అట్లనే హాలోవీన్కి ఈ డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాస్ట్యూమ్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. నువ్వేమవుతున్నారా మీరు? అవునా? అక్కడ ఆస్టింగ్ పోవాలంటే ఎప్పుడు? అవునా? ఆస్టిన్ యూనివర్సిటీలో గర్బా బాగా జరుగుతుంది, దసరాకి గర్బా జరుగుతుంది కదా, సో అది బాగా జరుగుతుంది. వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా పోతున్నారంట. అట్లనే హాలోవీన్ కూడా అక్కడే బాగా జరుగుతుంది, సో అప్పుడు కూడా పోతారంట. శాంపుల్స్ ఏది? చిప్స్ అండ్ guacamole. చిప్స్ అండ్ guacamole బాగుంటుంది. ఇంకా ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం. తిన్నావరా నువ్వేమన్నా? ఓకే. విత్ ట్యాక్స్ $270 అయింది. పిజ్జా ఏమైనా తీసుకుంటారా? నాకవద్దు, నీకే. నేను తినేసి వచ్చిన. ఓకే. ఇక్కడ మెంబర్షిప్ ఉన్నాయి చూడండి, ఈ మెంబర్షిప్ కార్డ్స్ ఉండాలి మనకి లోపలికి రావాలంటే. ఇప్పుడు టైము 3 అయింది, అయినా కూడా ఎండ ఉండడం లేదు, చల్లగా అయిపోతా ఉంది బాగా. గాలి ఉంది బాగా, అంటే ఇంత ఎండ ఉన్నా కూడా అంత వేడి అనిపోవడం లేదు, బాగా చల్లగా ఉంది. ఇది $250 ఎక్కువ తక్కువ తెలియడం లేదు. కాకపోతే అన్ని పనికొచ్చేటివి అయితే లోపల. పనికొచ్చేటివి ఉంటే మటుకు లోపల మేలు. యాక్చువల్గా హనీకి 4 o'clockకి స్కూల్ అయిపోతుంది, కాకపోతే ఈరోజు 4:30 కంట. ఎందుకు అంటే NJHS అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, నిన్న చెప్పినా కదా ఎలక్షన్స్లో గెలిచింది ట్రెజరర్గా అని. సో దాని మీటింగ్ ఉందంట. సో ఒక 1/2 hour మీటింగ్ ఉంటుంది, 4:30కి పోవాలా. కాకపోతే ఇప్పుడు 3 అయింది, మన ఇంటికి పోవడానికి ఒక 30 minutes టైం పడుతుంది. సో ఒక 1 hour మనం ఇక్కడ ఏమైనా పనులు చూసుకోవాలా, లేదంటే ఊరికే తిరుగుతూ ఉండాలా. ఎందుకంటే ముగ్గురు కలిసిపోయి మమ్మీకి ఇస్తే సర్ప్రైజ్ బాగుంటుంది. హనీ లేకుండా ఓన్లీ పోతే బాగుండదు. సో ఇక్కడ ఒక చోట తిరుగుదాం, వాల్మార్ట్ ఏవేవో తిరిగి ఇంటికి వెళ్తాం. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. Love is our life force. It runs through us like a wild horse. The more you feed it, the stronger it grows.
హనీలో ఎంతసేపు వెయిట్ చేయించినారా మమ్మల్ని? I told you I'll be done at 4:30. మేము 3:30 నుంచి ఫ్రీగా ఉన్నాం. అంతా తిరుగుకుంటా ఉన్నాం. అంతే అయిపోయిందా మీటింగ్? Yeah. ఫస్ట్ టైమా మీటింగ్ ఇది? వీడియో కాల్ చేసుకున్నాను మీటింగ్. డైరెక్ట్ గా ఇదే కదా ఫస్ట్ సెకండ్? Second time. ఓకే. మమ్మీకి ఒక గిఫ్ట్ తెచ్చిన. Why? సర్ప్రైజ్ గిఫ్ట్. వై కాదు, Why? ఊరికనే Because mommy is a hard worker. కిచెన్ లో. Yes. Oh. కాబట్టి Oh. We give her pants to make us food. డైరెక్ట్ పోయి ఇచ్చేసాం Yeah. ఇప్పుడే. Yeah. I think we should. డైరెక్ట్ తీసుకుందాం ఒకటేసారి. Yes. ఏం లేదు నాకు కిచెన్ ఇది, కిచెన్ సంబంధించింది. ఇట్లా ఇప్పుడు తీసుకోదామా? తీసుకున్నా వాళ్ళ Ma, we're home. Yes, we did. What are you up to? We were just passing time. Here, come here. Come forward. పట్టుకో ఏదైనా సేల్ లేదని లేదు, కాకపోతే నీకు ఉంటుందో లేదో గ్యాప్ లేదు అప్పటికైనా కూడా. ఓకేనా, నీకు ఇష్టమే కదా? నాకు చాలా చాలా ఇష్టం. చాలా నుంచి సర్లే తగ్గని ప్రైస్ మరి ఎక్కువ కదా. $250 నేను ఇందాక చెప్పాను మామూలుగా $20 $30 కన్నా తగ్గదు వేకాల. సరిపోయింది, యూస్ఫుల్ కదా మనకి. చాలా అంటే చాలా రోజులు అయింది అవన్నీ చేంజ్ చేయాలా, ఇది మంచిది కొనుక్కోవాలా అనేసి. ఇది సపరేట్ గా ప్రతి కోసం కాదులే పాపం, కిచెన్ కోసం. అయినా కూడా నాకు ఇష్టం ఇది. ఇప్పుడు ఏమైనా మనకి నాకైతే కెమెరాస్ కానీ ఏమైనా మైక్స్ కానీ కొత్త కొంటే బాగా ఎగ్జైట్ బాగా చేయబోతు అవుతుంది అనమాట. వంట బాగా చేయాలని ఇటు కొత్తవి అయితే కొంచెం వంట కూడా చేయడానికి బాగా ఈజీ అవుతుంది. మొత్తానికి అయితే ప్రత్యేక అయితే ఇష్టమే అంట, కాకపోతే $250 అంటే ఇష్టం లేదంట. మరి ఎక్కువ $250 అంతే కదా, మామూలుగా ఎంత తగ్గుతుంది చెప్పు? ఒక 20-30 అంతే, మళ్ళీ hundreds లో అయితే తగ్గదు. 100s తగ్గకపోవచ్చు. సో అట్లాంటప్పుడు అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? మనకు కూడా మేలు, అంటే పాతవన్నీ తీసేస్తేనే మేలు. నాకు అసలు డౌట్ కూడా రాలే, ఎక్కడ పోయినా ఎంతసేపు ఎక్కడ నువ్వు తిరుగుతున్నారేమో అనుకున్నాను. We were. తిరుగుతా Yeah, we were. ఇప్పుడు అసలు నువ్వు లంచ్ కూడా చేయాలా? యాక్చువల్లీ నేను లంచ్ చేసినా అనుకున్నాను, నేను లంచ్ చేసినా వచ్చినానని చెప్పాను కదా. లంచ్ చేయలేదు నేను, యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ ఒకటే First day కొంచెం late ఇచ్చేసి. లేట్ గా చేసిన అంతే. I ate idli though. నీకు ఒక క్వశ్చన్ ఉందా? నేను కొంచెం తింటాను ఫస్ట్, హనీ వాళ్ళు కూడా కొంచెం రెడీ అవుతారు. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం అవి ఏవేవి వచ్చినాయి ఇంకా అనేది అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిని. టైర్డ్ అయిపోయినావా? ఏం ఎక్స్ట్రా క్లాస్ ఉందా ఇప్పుడు? మీటింగ్ ఉందా? జున్ను చెప్పినా అంటే నాకు చెప్పలా? I told you like 3 times. No, you did not. June told me. In JHS? ఏమేం చేస్తున్నావు? ఏం చేసినారా మా మీటింగ్ లో? బడ్జెట్ ప్లానింగ్ చేస్తున్నావా? Yeah. ఎంత బడ్జెట్ ఉంటుంది నీకు మామూలుగా ఇయర్ కి? We have 1,200 saved right now. ఏంది $1,200? $1,200? How? ఏం చేస్తాను మామూలు దాంట్లో? No, we have it saved right now, but now we have to spend money on t-shirts. ఓన్లీ టీ-షర్ట్స్ కి సరిపోతుందా? సో మీ టీచర్ దగ్గర ఉంటుందా? నువ్వు అవన్నీ మనీ అంత ఫైనాన్షియల్ థింగ్స్ చూసుకుంటావా నువ్వు? Yeah. హరిగా ట్రెజరర్ కదా, $1,200 ఉందంట. అంటే డొనేషన్స్ అవి? No, they like we do fundraisers and we earn it for that. మళ్ళీ ఫండ్ రైట్స్ అయితే చేయాలన్నా మీరైతే? Yeah. ఇది అయిపోయిన తర్వాత Yeah. Where are you gonna do it? ఎట్లా చేస్తారు మామూలుగా? Kattalilanta. సరేలే సర్లే, రెడీగా అయిపోయినాను, ఫ్రెష్ అప్ అయిపోను. ఈరోజు లంచ్ టమోటా పప్పు, వైట్ రైస్, గీ, ఇది కాకరకాయ ఫ్రై అంట. ఇప్పుడు ప్రతి దీన్ని అన్బాక్స్ చేస్తుంది. చేస్తావా? చేద్దామా? నేను చేస్తున్నా. ఇంకొకటి, రేపు ఇక్కడ మా శాన్ అంటోనియోలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఒక పార్కులో. దానికి రేపు వెళ్దాం అనుకుంటున్నాం మేము నలుగురము. అట్లనే ఎల్లుండి అంటే సండే రోజు మన ఇల్లు ఓల్డ్ హౌస్ ఉంది కదా, ఆ ఓల్డ్ హౌస్ కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఒకసారి ఓల్డ్ హౌస్ చూపియన్నా అని.
ఇప్పుడు ఆ ఇంటిని ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే మొన్న అట్లా పోయేటప్పుడు చూస్తే ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఆ ఇల్లుని అమ్ముతున్నారు, బయట బోర్డు పెట్టినారు అనమాట. సో వాళ్ళతో మనం అపాయింట్మెంట్ తీసుకొని ఆ లోపల కూడా మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇంతకుముందు అయితే బయట నుంచి చూస్తే రావాల్సి వస్తుండే, ఎవరైనా జనాలు ఉన్నప్పుడు బాగుండదు కదా, మనము ఆ ఇంటి ముందు కూడా పోకుండా అంటే పోలేము. సో ఇప్పుడైతే మనం లోపల పోయేసి మొత్తం మనము అదంతా కూడా ఇల్లంతా కూడా చూడొచ్చు, ఆ బ్యాక్ సైడ్ పోయేసి అంతా కూడా మాకు కూడా చూడబుద్ధి అవుతుంది. సో ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ ఇల్లు కూడా ఎంతనో ఒకసారి కనుక్కుందాము. సో అది రేపైతే బతుకమ్మ సెలబ్రేషన్స్, ఎల్లుండి మన ఓల్డ్ హోమ్ టూర్ చేస్తా. ఇప్పుడైతే ఇది ప్రతి అన్బాక్స్ చేస్తుంది, దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ అని కానీ కదా ఇక అది రావడం లేదు. బాగా హెవీగా ఉంది. చూడండి ఇవైతే బాగున్నాయి. 1 2 3 4 5 6 7 కదా. ప్లస్ 4 లిడ్స్ ఇచ్చినారు. ఓ లిడ్ కూడా లిడ్తో కూడా అవునా, ఇది కూడా కౌంటా? అది కూడా కౌంట్, దాని ఇంక్లూడింగ్ దట్. నేను 11 పీస్ అంటే మొత్తం ఇట్లాంటివి అనుకున్నా, దీనిపైన మూత పెట్టాలి కదా లిడ్, దాన్ని కూడా వాళ్ళు కౌంట్ చేసినారంట. 4 స్థాయి లిడ్స్, 4 లిడ్స్, 4 లిడ్స్, 7 ప్యాన్స్. ఓకే 7 ప్యాన్స్ 4 లిడ్స్ అంట. ఇందులో మనకు ఇవి ఇదొక సైజు, ఇక్కడ ఇది ప్లస్ ఇది, అట్లానే ఇది కాఫీగా ఇది కొంచెం చిన్న సైజ్. అది ఇవి వచ్చేసి ఇవి 3 ప్యాన్స్. ఈ 3 ప్యాన్స్ వచ్చినాయి. ఇవి ఇవి ఇది దోశగా, దోశ కాదు, దోశ పెనం రాలేదే. దోశ పెనం రాలా. సో ఇదైతే బయటంతా కూడా స్టీల్ ఉంది, ప్లస్ ఈ లోపల నాన్ స్టిక్ కోటింగ్ అంట, ఇదేదో కోటింగ్ ఏదో ఈ 3 లేయర్స్ ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగుంటుంది అని చాలా మంది అన్నారంట, అంటే మామూలుగా రీల్స్లో కానీ అట్లా. మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. సో ఆ రివ్యూస్ కూడా బాగున్నాయంట, అందుకోసమని ఇదైతే తీసుకున్నాము. సో ప్రతి ఒక్కటి కూడా నచ్చింది, చాలా చాలా బాగుంది. ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్ కూడా కావాలి. అంత సీన్ లేదు, అడ్డా ఉండే లోపల అది ఓపెన్ చేసుకొని, లేదంటే ఆ పైన ఊరికి ఖాళీగా ఉందన్న, ఆ పైన ఎక్స్ట్రా క్యాబినెట్స్ పెట్టుకున్నాం. అంత సీన్ లేదు. మొత్తానికి ఇప్పుడు ఇల్లు కూడా మొత్తం అంత వైట్గా ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తము చేద్దాం, కలర్లన్నీ వేసేస్తా ఒకటేసారి. దీనికి ఒక కలరు, దీనికి ఒక కలరు, అందరు అంటున్నారు వైట్గా ఉందన్న అని. మొత్తం ఆ పైన కింద అంతా కలర్లన్నీ వేసా. ఎస్థెటిక్ అంటే వైట్, అన్ని వైట్ ఉంటుంది. అది కూడా అన్ని వైట్ ఉండేది కూడా స్టైల్ అంటావా? సోఫాలు అన్ని వైటే ఉన్నాయి. ఏమే ఏరా అని అట్లున్నావు? టైర్డ్ అయిపోయింది. అది కాక లాస్ట్ పీరియడ్ ఇది పిఈ ఉంటుంది, ఎండలో బయట ఉండాల్సి వస్తుంది. 3:30కా 3కా 3 to 4 ఉంటుంది. మధ్యలో ప్రొద్దునే ఉంటే బాగుంటుందంట పిఈ. మొత్తానికి అయితే ఈ రోజు అయితే ప్రతికి మంచి గిఫ్ట్ ఇచ్చినాను, బాగా ఇష్టమైనది. సో అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ తెచ్చిస్తూ ఉంటే మనము సేఫ్గా ఉంటాము, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఇది అంత ట్యాక్సెస్ అన్ని కలిపి $270 అయింది. $270 అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు అంటే 24,000 అనుకుంటాను. సో 24,000 రూపీస్ ఈ సెట్. మన ఇండియాలో ఎంత ఉంటుందో ఒక్కసారి కామెంట్స్ చేయండి. అంటే ఇట్లాంటి సేమ్ దొరకపోవచ్చు, సరే ఏదో వద్దులేండి, కామెంట్స్ ఏమి వద్దులేండి అది. సో ఈరోజు వీడియో అయితే ఇది సర్ప్రైజ్ గిఫ్ట్. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా కూడా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. ఈరోజు ఫ్రైడే, ఇంకొంతసేపు అయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి టీవీ చూసి ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా అంటే ఫ్రైడే రోజు మేము దాదాపు అంటే ఒక 12 వరకు 1 వరకు కూడా పడుకోము. ఒక్కొక్కసారి నేను ప్రతి వీళ్ళు కూడా అంతే, ఒక్కొక్కసారి ఇవేవి అవి వెబ్ సిరీస్ చూస్తుంటారు ఇద్దరు కలిసి, షోస్, వీడియో కాల్ మాట్లాడతారు వాళ్ళ ఫ్రెండ్స్తో. అది విషయం. నమస్తే.